సో గాయ్స్ ఫైనల్లీ మేమైతే గోవాకి వచ్చేసాం. మనతో పాటు ట్రైన్లో వచ్చినా కానీ చేస్తుంది ఫ్లై అని అంతే. గోవాకి ఎందుకు వస్తారు? అదే వీడు ఎందుకు వచ్చాడు? చిన్న జీవితాన్ని కాపాడింది బ్రేకప్ అయ్యి. స్టోరీ మళ్ళీ మళ్ళీ నువ్వు తానా తందానా అమ్మ పరిగెత్తుతున్నాడు. చలో చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. ఆరా రోడ్ వేసుకుంటాడు తిన్నగా. వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ, బ్యాక్ చూస్తే వర్స్ట్ పర్సనాలిటీ. ₹100 టికెట్లు ఇస్తున్నాయి. స్టాండింగ్ సిగ్గుపోతుంది. మచ్చా ఏమైంది మచ్చా? ఏసీ రావట్లేదు. ఏసీ రావట్లేదా? ఇది నాన్ ఏసీ. అది ఏరోప్లేన్ లో కూర్చొని గాలి కోసం విండో ఓపెన్ చేస్తాను. వాటర్ లో దిగుతుందంట ఫ్లైట్ చెప్తున్నాడు. రియల్ గా చెప్పాలంటే నాకు నమ్మకపోయి ఇంట్లో గుద్దాలంటే తెలుసా, మస్తు ఇష్టం. వీడియో కోసం కాదు, లాస్ట్ టైం కూడా అయిపోయింది గుర్తుందా? మనం ఫేమస్ ఎందుకు ఒకసారి చెప్పాలి. నాకు ఇష్టం ఫేమస్ సదా మీ ప్రేమకు బానిస. స్టోరీ వచ్చింది నా కాడికి, ఒక స్టోరీ వచ్చింది. చెప్పు. మనోడు చాలా సఫర్ అవుతున్నాడు అబ్బా. అమ్మాయి ఇంత టూ మచ్ టార్చర్ చూపిస్తుంది అంటే చూపిస్తుంది. అక్కడ అబ్బాయి బాధ, మనం వేదన హిందీ ఒకసారి చూపిద్దాం. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నాం, మేము అనేది గోవాకి వెళ్ళబోతున్నాం. ముగ్గురు కోతలం. ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. ఇది నేను ఫస్ట్ టైం, మనోడు ఫస్ట్ టైం. ఇప్పటి నుంచి 3 కోతులే కనిపిస్తాయి ఈ ఫ్రేమ్లలో. పెద్ద కోతి, చిన్న కోతి, నాకు అందరికి 3 చిన్న కోతి. అంటే మెయిన్ కోతి నువ్వే? లేదు మనోడు మెయిన్ కోతి. సో ఇప్పటి నుంచి ఏంటంటే మేము ముగ్గురం అనేది గుద్దాలుగా పండిస్తాం. మనం ఫేమస్ లో ఇప్పటి నుంచి కంటిన్యూస్లీ మ్యాక్స్ ట్రై చేస్తాం వీడియోస్ పెట్టడం. అంటారు ప్రతిసారి అదే మూట ఊసిపోతారు అనుకుంటారు, కానీ ఈసారి వదలం పక్కా ట్రై. ఎందుకంటే మ్యాక్స్ ఒక 2 months కి బయట వీకెండ్స్ కి బయటికి వెళ్ళి ఇట్లాంటి వీడియోస్, ఫన్ వీడియోస్ చాలా మంచిగా చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మీరు కూడా అలానే ఆదరిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతాం. షార్ట్ వీడియోస్కి కాదు, ఫుల్ వీడియోస్ కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. ఇంకెందుకు మేము ఎలా ఉంటాం, ఏంది స్టే A to Z అనేది మేము ఈ గోవా ట్రిప్లో Day 1 లో చూపిస్తున్నాం. సో గైస్ ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, జర్నీని ఎంజాయ్ చేద్దాం. సో గైస్ ఇప్పుడే మనం అయితే ఎయిర్పోర్ట్కి వచ్చేసాము. ఎయిర్పోర్ట్ అది రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ బల్తే. ఓకే, అండ్ ఇక్కడ నుంచి మేమైతే ఫస్ట్ టైం అనమాట గోవాకి వెళ్ళడం. అది ఫస్ట్ టైం, నేను ఫస్ట్ టైం ఒకటేసారి అవుతున్నా. నేను కూడా ఫస్ట్ టైమే, నువ్వు కూడా ఫస్ట్ టైమే. అది కూడా ఫ్లైట్ లో అనమాట. సో ఇక్కడ నుంచి మనం అయితే బోటింగ్ పాస్ తీసుకునే ప్రాసెస్ మనకైతే ఏం తెలియదు. ఇంకా గంట ఉంది మనకి ఫ్లైట్ కి. ఓ మనోడు చూడు స్టైల్ అంటే ఈడ్. ఇదిగా ఎట్లా అంటే మా పంచాయతీలు బుక్ చేయరా అంటే గంట ముందు బుక్ చేసినాడు వేస్ట్ వెళ్ళగాడు. ఈ అమ్మ పరిగెత్తుతున్నాడు. చలో చలో లైఫ్ సేమిలో ఇదో కొత్త చాప్టర్ జస్ట్ సే హలో. ముందే బుక్ చేస్తా కదా. వేస్ట్ కాదు అయ్యా, వేస్ట్. ఫోటోలు తీసుకుంటా బోటింగ్ టైం అవుతుందంటే. నడు చిన్నగా నడు, స్లోగా నడు. ఆరా రోడ్ వేసుకుంటా నడు తిన్నగా. వీడి ఫ్రంట్ చూస్తే మున్సిపాలిటీ, బ్యాక్ చూస్తే వర్స్ట్ పర్సనాలిటీ. మనమ్మ ఈ పరిగెత్తేదో పోలీస్ ట్రైనింగ్ లో పరిగెత్తుంటే జాబ్ ఇచ్చేవాళ్ళు మచ్చా. అరే మీ జీవితంలో ఎప్పుడన్నా పరిగెత్తారా ఎంత? అరే దాసుగా ఎట్లుంది?
ఇప్పుడు టికెట్లు బుక్ చేస్తే ఇట్లా ఉంటుంది మరి. నెక్స్ట్ నా జీవితంలో ఫ్లైట్ వస్తున్నా నాలుగు అచ్చా ఏమైంది? మంచి దమ్మొస్తుందిలే. జీవితంలో ఎప్పుడైనా పరిగెత్తినావు ఇట్లా? అసలు అర్థం కాదు నా జీవితం. సార్కి బిర్యానీ చేయడం తప్ప అయ్యింది. కొవ్వు కరిగిద్దిరా. అరే స్టాండింగ్ ఇటు 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 ఇట్రా. కాదు మచ్చా, 11,000 టికెట్లు తీసుకున్నాయి. 11,000 రూపాయలు టికెట్లు తీసుకున్నాయి. స్టాండింగ్ సిగ్గు పోతుంది. నీకు ఫస్ట్ చెప్పాల్సింది ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు. గంట ముందు నేను ఫోన్ చేసి గోవా పోదామని చెప్పి ఈ చెమటలు చూసారు ఎట్లా కారుతున్నాయో. అది కాదా కార్లో పోదాం అని చెప్పి కారు అన్నా కార్లో పోయింటే చాలా బెటర్. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा కార్ మనోడు అని చెప్పి ఖరాబ్ అయిపోతుందా అంత దూరం వద్దన్నాడు తెలుసా. 11,000 బొక్క పెట్టించుకొని ఫ్లైట్ బుక్ చేశాను. చూడు వీడియో చూసుకుంటాను. మచ్చ కాలు మొక్కు మచ్చ. మంది ముందర 14. మరి మీరు వేసుకున్నారు మచ్చా? ఏమైంది మచ్చా? ఏసీ రావట్లేదు. ఏసీ రావట్లేదా? ఇది నాన్ ఏసీ. నాన్ ఏసీ తెలీదా? గాలి ఎగురుతున్నాం. ఏసీ ఎందుకంటారు ఇప్పుడు? గ్లాస్ ఓపెన్ చేసుకో. కాదు ఫుడ్ ఏం బుక్ చేసినా ముందర పెట్టుకున్నా. రవ్వ దోశ ఓన్లీ చూడడానికి కాకపోయినా గాలి ఉప్పని కాదు, ఫ్రీగా వాటర్ దాసు. డైట్ లో ఉన్నాం, ఎందుకు మనం కవర్ చేసుకుంటాం? డైట్ అంట ఒకసారి బొద్ద చూపురా. వదులు ఊపిరి, వదులు ఊపిరి. బెండ్ అయితే చూడు చూడు. అరే యాక్చువల్లీ హోటల్లో టీ ఎంత మా అంటే 10 రూపాయలు, లేకపోతే 50 రూపాయలు. ఇక్కడ వచ్చేసి 100 రూపాయలు. కాస్ట్లీ అయ్యా, గాల్లో టీ ఇస్తారు నీకు. అరే బెల్ట్ వేసుకోరా, బెల్ట్ వేసుకో. అది కాదు, అది ఇటు. फर्श पर लगी आपातकालीन पट्टियां आपको निकल బెల్ట్ వేసుకొని కూడా రాదు, ఫ్లైట్ ఎక్కిండు ఫస్ట్. रक्षा जैकेट को पास से निकालें, उसका सर के ऊपर से पहने, स्ट्रैप को कमर के पीछे से लेकर आगे बगल में बांध दें और వాటర్ లో దిగుతుందంట ఫ్లైట్ చెప్తున్నాడు. रक्षा जैकेट को सिर्फ द्वार के कजी फुलाए, इसे फुलाने के लिए लाल डोरी को मजबूती से प्लीज लाइफ जैकेट जस्ट ఓ సామే కాదు, దేనికోసం తీసుకున్నా చెప్పు? గాలి కోసమే కదా. గాలి కోసం కాదు, ఏరోప్లేన్ లో కూర్చొని గాలి కోసం ఇప్పుడు విండో ఓపెన్ చేస్తాను. సో గైస్ మనకి ఫ్లైట్ అయితే స్టార్ట్ అయిపోయింది. చూస్తున్నారు కింద ఫ్లోర్ మీద ఉంది రన్నింగ్లో. నార్మల్గా అనిపిస్తుంది, అంతేం లేదప్ప. బస్సులో పోతున్నా రియల్గా బస్సులో పోయినట్టే ఉంది తెలుసా. కదా, లేస్తే మళ్ళీ తెలుస్తుంది బస్సు ఫ్లైట్. ఎలా పోతున్నావు? ఇప్పుడు వద్దులేరా, బస్సే పడింది. మేమైతే గోవాకి వచ్చేసాం. మనతో పాటు ట్రైన్లో దొరికినా నాకు ట్రైన్లో దొరికింది. ట్రైన్లో వచ్చినా కానీ చేస్తుంది ఫ్లై అని అంతే. యాక్చువల్లీ బస్ కన్నా ఘోరంగా ఉంది అది. అండ్ మీకు సర్ప్రైజ్ ఉందని చెప్పాను కదా.
సో భాస్కర్ అన్న అనమాట. చెప్పనా గోవాకి ఎందుకు వస్తారు అదే వీడు ఎందుకు వచ్చాడు చిన్న జీవితాన్ని కాపాడింది బ్రేకప్ అయ్యి. ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దెబ్బకు మళ్ళీ నువ్వు తానా తందానా. సో అదే అనమాట అయితే మనం ఫ్లైట్ దిగాం. టైం కరెక్ట్ ఇప్పుడు 12:05 12:10 అవుతుంది. 12:36 అవుతుంది. సో ఇది మనం ఎలా అయింది, రూమ్స్ ఏమేమి తీసేసుకుంటున్నాం అవన్నీ ఎర్లీ మార్నింగ్ గుడ్ మార్నింగ్తో చూద్దాం. సో ఇంకెందుకు లేట్ చేస్తున్నావు, ఇంకో వీడియోతో మేము ముందు సైన్ ఆఫ్.